బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. فلما بدل طالوت بالجنود قال إن الله مبتليكم بنهر فمن شرب منه فليس مني ومن لم يطعمه فإنه مني إلا من اقترف غرفة بيده فشربوا منه إلا قليلا منهم فلما جاوزه هو والذين آمنوا معه قالوا لا قتلنا اليوم بجالوت وجنوده قال إذن يظنون أنهم ملاقو الله كم من فئة قليلة غلبت فئة كثيرة بإذن الله والله مع الصابرين. తాలూత్ తన సైన్యాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు ఇలా అన్నాడు, అల్లాహ్ మిమ్మల్ని ఒక కాలువ ద్వారా పరీక్షిస్తాడు. దాని నుంచి నీరు త్రాగినవాడు నావాడు కాడు, త్రాగనివాడు మాత్రమే నావాడు. చేత్తో గుక్కెడు నీరు తీసుకుంటే పర్వాలేదు, కానీ వారిలో కొద్ది మంది తప్ప మిగిలిన వారంతా నీరు కడుపు నిండా తాగేశారు. తాలూత్ అతని వెంట ఉన్న విశ్వాసులు కాలువ దాటి ముందుకు పోతున్నప్పుడు వారిలా అన్నారు, ఈరోజు జాలూత్తో అతని సైన్యంతో తలపడి శక్తి మాలో లేదు. అయితే అల్లాహ్ను కలుసుకోవలసి ఉందనే దృఢ నమ్మకం గలవారు ఇలా అన్నారు, అల్లాహ్ అన్నదితో ఒక చిన్న సమూహం ఒక పెద్ద సమూహంపై ఎన్నోసార్లు విజయం సాధించింది. అల్లాహ్ సానామూర్తులకు తోడుగా ఉంటాడు. فلما برزوا لجالوت وجنوده قالوا ربنا افرغ علينا صبرا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. వారు జాలూత్ని అతని సేనావాహినిని ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పుడు ఇలా ప్రార్థించారు, మా ప్రభు, మాపై సహన స్థైర్యాలు ధారలను తెరువు, కన్నడ రంగంలో మా పాదాలకు నిలకడను ప్రసాదించు, అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. فآدمهم بإذن الله وقتل طاغوت جالوت وآتاه الله الملك والحكمة وعلمه مما يشاء ولولا دفع الله الناس بعضهم ببعض لفسدت الأرض ولكن الله ذو فضل على العالمين. ఎట్టకేలకు అల్లాహ్ చిత్తంతో తాలూత్ సైన్యం జాలూత్ సైన్యాన్ని ఓడించింది. ఇక దావూద్ జాలూత్ను వధించాడు. తర్వాత అల్లాహ్ అతనికి దావూద్కు రాజ్యాధికారంతో పాటు విజ్ఞత వివేచనలను వసిగాడు. తాను కోరినదల్లా అతనికి నేర్పాడు. అల్లాహే గనక మానవులను ఉండొకరిపై జరిపే దాడుల నుండి నిరోధించి ఉండకపోతే భూమిలో కల్లోలం రేకెత్తి ఉండేది. అయితే అల్లాహ్ లోకవాదులపై ఎంతో కృపగలవాడు. తిల్కా ఆయాతుల్లాహి నత్లుహా అలైక బిల్హక్ వ ఇన్నక లమినల్ ముర్సలీన్. ఇవి అల్లాహ్ ఆయాతులు, వీటిని మేము నీకు సత్యబద్ధంగా చదివి వినిపిస్తున్నాం. ఓ ముహమ్మద్, నిశ్చయంగా నీవు సందేశహరులలోని వాడవు. తిల్కర్రుదులు బాదమలబాద్ మిన్హుమన్ కల్లమల్లాహు వరఫబాదం దరజాత్ వాదనైతమరమల్ బైనాది బయద్నాహు బీరుల్ ఖుదస్ వలౌ జఅల్లాహు మా తదల్లదన మిన్ బాది మా జాఅతుల్ బయ్యినాతు వలాకిన్ ఇఖ్తలఫూ ఫమిన్హుం మన్ ఆమన వమిన్హుం మన్ కఫర్ వలౌ జఅల్లాహు మా తదల్లు వలాకిన్న లా యఫఅలు మా యురీద్. ఈ దైవ ప్రవక్తలలో మేము కొందరికి మరికొందరిపై ప్రాధాన్యతను వసికాము. వీరిలో కొందరితో అల్లాహ్ ప్రత్యక్షంగా సంభాషించాడు, మరికొందరు అంతస్తులను ఇతర విషయాలలో ఉన్నతం చేశాడు. ఇంకా మేము మరియం కుమారుడకు ఈసాకు స్పష్టమైన సూచనలను ప్రసాదించి పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పడ్డాము. అల్లాహే గనక తలెత్తే వారి తర్వాతి వారు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత పరస్పరం కలహించుకునేవారు కారు, కానీ వారు విభేదించుకున్నారు. వారిలో కొందరు విశ్వసించగా మరికొందరు అవిశ్వాసులుగానే ఉండిపోయారు. అల్లాహ్ కోరితే వారు పరస్పరం పోరాడుకునేవారు కాదు, కానీ అల్లాహ్ తన కోరినది చేస్తాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ అన్ఫికూ మిమ్మా రజక్నాకుం మిన్ ఖబ్లి అన్ యాతియ యౌమున్ లా బైఉన్ ఫీహి వలా ఖుల్లతు వలా షఫాఅహ్ వల్ కాఫిరూన హుముజ్ జాలిమూన్. ఓ విశ్వాసులారా, ఏ వర్తకం కానీ స్నేహబంధం కానీ సిఫారసు కానీ ఉపయోగపడని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన ఉపాధిలో నుంచి ఖర్చు పెట్టండి. ఈ అవిశ్వాసులు మహా అన్యాయపరులు. అల్లాహు లా ఇలాహా ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుదుహు సినతు వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి మా ఫిల్ అర్ద్ మన్ దల్లదీ యష్ఫౌ ఇందహు ఇల్లా బిఇజ్నిహి యఅలము మా బైన అయ్దీహిమ్ వమా ఖల్ఫహుమ్
ولا يأتون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. అల్లా ఏ శిశలైన ఆరాధ్య దైవం, ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనలేదు. ఆయన నిత్య సజీవుడు, అన్నిటికీ మూలాధారంగా ఉండేవాడు. ఆయనకు కునుకు పట్టదు, ఆయన నిద్రపోడు. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన ఆనతి లేకుండా ఆయన సమ్ముఖంలో సిఫారసు చేయగలవాడెవడు? ప్రజల ముందు జరిగేది, వారికి వెనుక జరిగేది అంతా ఆయనకు ఇరికే. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞాన పరిధిలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్సీ ఆకాశాలను భూమిని పరివేష్టించి ఉంది. వాటి రక్షణ ఆయనకు ఎంత మాత్రం అలసట కలిగించదు. ఆయన అత్యున్నతుడు, ఘనాఘనుడు. లా ఇక్రాహ ఫిద్దీన్ ఖద్ తబయ్యన రుష్దు మినల్ గయ్ వమన్ యక్ఫుర్ బిత్తాగూతి వయుమిన్ బిల్లాహి ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ వుస్కా లా ఇంఫిసామ లహా వల్లాహు సమీఉన్ అలీం. ఇస్లాం ధర్మంలో బలవంతానికి తావులేదు. సన్మార్గం సుస్పష్టమే, అది అపమార్గం నుండి వేరుపరచబడి ఉంది. కనుక ఎవడు మిథ్యా దైవాన్ని, తాగూత్ను తిరస్కరించి అల్లాహ్ అందే దృఢ విశ్వాసం కలిగి ఉంటాడో అతను ఎన్నటికీ తెగిపోని గట్టి ఆధారాన్ని పట్టుకున్నాడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అల్లాహ్ వలియుల్లదీన ఆమనూ యుఖ్రిజుహుమ్ మినజ్ జుల్మాతి ఇలన్ నూర్ వల్లదీన కఫరు ఔలియాహుముత్ తాగూతు యుఖ్రిజూనహుమ్ మినల్ నూరి ఇలా జుల్మాత్ ఉలైక అస్హాబున్ నారి హుమ్ ఫీహా ఖాలిదూన్. అల్లాహ్ విశ్వాసుల సంరక్షకుడు. ఆయన వారిని కటిక చీకట్ల నుండి కాంతిరేఖల వైపునకు తీసుకువస్తాడు. ఇకపోతే సత్య తిరస్కారులు మిథ్యా దైవాలే, తాగూతు, శైతానులు వారి సంరక్షకులు. వాళ్ళు వారిని వెలుగు నుండి దట్టమైన చీకట్ల వైపునకు లాక్కుపోతారు. వారే నరకవాసులు, వారందులో కలకాలం ఉంటారు.